బడ్డేపల్లి కిషన్ గారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిషన్ బడ్డేపల్లి. మా ఈరోజు వైజాగ్ టు కన్యాకుమారి, ఇది మన థర్డ్ డే. ఓకేనా, థర్డ్ డే మనమైతే ఆల్మోస్ట్ వర్షాన్ని తప్పించేసుకొని మన బోర్డర్కి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం ఇంకా 30 to 40 కిలోమీటర్స్ బోర్డర్ క్రాస్ అయిపోతామయ్యా. సో ఇక్కడ నుండి మా ప్రయాణం మీకు చూపిస్తాం. లెట్స్ గో. ఈరోజు మా బ్రదర్ దయ వల్ల ఏది 6 అయినా సాంబార్ పాపడైనా పాపడ్ సాంబార్ అయినా ననుకు తమిళం తెలియమ్మా అయినా కన్నడ మర్చి కేరళ తెలియమైనా సాపిడి అని ఏదైనా సరే వెళ్ళిపోతాం. అవి అంతే, ఇంకా కన్యాకుమారి అంతే. అలాగంటే ఎలాగేసినట్టు గుడి కనిపించింది మాయ, దండ పెట్టుకున్నాను. సో కాఫీ తాగైతే స్టార్ట్ చేస్తాం. అయ్యమ్మయ్య గుడ్ మార్నింగ్. ఇది చూసారా, ఇది కొండ ఎంత బాగుందో. ఎవరు నిల్చుని పెట్టినట్టు ఉంది కదా. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ పైకి ఆ మేక ఎలగెక్కింది అంటారు. ఇది ఇది ఆగండి, ఇదో అది అక్కడ బుర్రపాడే. నేనైతే తమిళనాడులోకి ఎప్పుడు ఎంటర్ అయిపోయాను. బట్ తమిళనాడులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇది చూడండి. ఇక్కడ వాటర్ ఇదేనా, ఇది ఇక్కడ ఒక్కడ కూడాను ఏంటంటే వీళ్ళ మైండ్లో ఏంటంటే స్పీడ్ అంతే. ఆడి తిన్నకి వెళ్తానువా, అడ్డంకి వెళ్తానువా అని ఉండదు. వీళ్ళకి ఏంటంటే స్పీడ్ అంతే. వీళ్ళు తమిళనాడులో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదే మాయ. ఓకేనా, స్పీడ్ అంతా. బైక్ అవని, బస్సు అవని, ఆటో అవని, ఏదైనా అవ్వని, వాళ్ళకైతే స్పీడ్ అంతే. కానీ మినిమం అసలు తప్పుగా అనుకోవద్దు. అలా తమిళనాడు చూస్తే నాకైతే అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఏంటంటే మాయా, ఈ పక్కన మన లెఫ్ట్ సైడ్ రూట్ ఉందా, అదిగో ఇతను వెళ్తున్నాడు. వీళ్ళ దృష్టి ఏంటంటే అలాగే వెళ్ళాలన్నమాట. ఇదంతా ఈ రూట్, ఇటువైపు రూట్ అంతా వేస్ట్. ఈ రూట్ అంతా వేస్ట్. ఇది ఎలాగెళ్తేనే రూట్ అబ్బో అమ్మా. ఒక్కడికి అసలు ఏంటి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న మ్యాక్సిమం ఒక 90%కి శివుడు అనుకుంటాను మాయా. ఎలాగెళ్ళా వచ్చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇలాగ వెళ్తున్నానా, ఇలాగే వస్తుంది అన్నమాట. ఇలాగ వెళ్తామా, ఇలాగే వస్తుంది. ఇలాగో చూసారా, ఎవ్వడికి ఆగదు. వీళ్ళు చెప్తా ఇందుకు చెప్పినట్టు వీళ్ళకి ఏంటంటే స్పీడ్ అంతే తప్ప ముందు లేదేస్తుంది. వెళ్తే గుద్దుతామా, లేకపోతే వస్తామా, బతుకుతామా, మొత్తం సాంబారుడే వీళ్ళు. సాంబారు ఇక్కడ చెన్నై పొంగల్ చూడండి. చెన్నై పొంగల్ చాపడం టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇది ఒకటి నచ్చింది చెన్నైలో నాకు. పొంగల్ నల్ల బాగుంది. అంతరికి పెళ్ళి ఎంత లేదని అనుకుంటున్నారు. వేడి మ్యాటర్ ఉన్నది. ఎలా ఉందో చెప్పాలి బాబు. చూస్తున్నాడు సో మాయా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసాము. ఓకేనా, టిఫిన్ అయితే చాలా బాగుంది. ఆవిడంటుంది ఎంగ పోవడం తంబి అంది. నాకు అర్థం కాలేదు. ఓకే, ఎంగ పోవడంలో తమిళనాడు కదా, కన్యాకుమారి అని చెప్పాను. కన్యాకుమారి చెప్తానేమో అవునా ఆంధ్ర పెయ్య అంట. పెయ్య తోడేయటం అనుకుంటాను, కుర్రోడు అని అర్థం అంట. చెప్తాం. ఈ టైం కప్పులో మాయా ఇది తాంబాడు ఊరి దగ్గర ఏంటంటే మనం ఇంజనాలు చేంజ్ చేసాము. ఈ గ్యాప్ లైట్ మాయా మీకు ఏంటని చెప్పిన పోలీసుడు కలిసారు మాయా. కలిస్తేనేమో సార్ కన్యాకుమారి రాస్తా క్యా అంతటికేమో ఎవడ పోయిడా అన్నాడు. కన్యాకుమారి అంటేనేమో తంబి శీఘ్రమ పో, అవడ
ఒక సర్కిల్ ఉండదా, సర్కిల్ లెఫ్ట్ 3 అని అన్నాడు. ఆ శీఘ్రం వెళ్ళేసి ఆ సర్కిల్ దగ్గర ఆ లెఫ్ట్ ముడిసి అనమాట. ముడగానే ఇదిగోండి హైవే వచ్చింది. ఇది హైవే కాదు, బైపాస్ రోడ్డు. డైరెక్ట్గా ఏంటంటే కన్యాకుమారికి లింక్ అవుతుంది అటు ఇది ఈ రోడ్డు. ఈ రోడ్ అంటే అంటే చెప్పాను కదా, తాంబూలం అనేసి ఆ ఊరు ఊర్లో అన్నమాట. సర్కిల్ అంటే మూడమన్నాడు కదా, అది ఇక్కడ నుండి ముడిచాను. చూడండి ముడుస్తాను ఇప్పుడు. అదే సారీ, రైట్ మూడమన్నాడు. అదిగో రైట్ ముడిస్తాను అనమాట. ఇది సిటీ నుండి బైపాస్ వెళ్ళి రోడ్ మాట. అంటే ఇక్కడ స్ట్రైట్ బైపాస్కి వచ్చాం. బైపాస్ ఇంకా నాకైతే నిద్ర వచ్చేస్తుంది. సెట్ కిందకి వెళ్తాం మాయా. ఫస్ట్ టైం నాతో ఒకటి సెల్ఫీ దిగాడు. ఫ్యూచర్ స్టార్ అట్ మాయ. నేను ఫుల్ ఆన్లో ఉన్నాడు మాయ. ఇది మీకు ప్రత్యేక ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, నా రైట్ సైడ్ ఒక 40 to 50 ఏజ్ ఉంటుంది. అదిగోండి అతను వీళ్ళకి ఎలాగ మైండ్లోకి ఎక్కిస్తుందంటే వాళ్ళకంతా ఒకడు స్పీడ్గా వెళ్ళకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. చేస్తే వాళ్ళ ఏజ్తో సంబంధం లేదన్నమాట. 90 ముసలోడేమో పెట్టుకోలేదు. అతను కొన్ని దగ్గర నేను ఒక అరగంట ఆడుకున్నానండి. ఓకేనా, నువ్వు ముందుకెళ్ళడం, నన్ను అతను క్రాస్ చేయడం, మళ్ళీ నీకు కావాలని ముందుకెళ్ళడం, మళ్ళీ అతను క్రాస్ చేయడం, మళ్ళీ కావాలని ముందుకెళ్ళడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషుల మనస్తత్వాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే అది రైట్ రాంగో, లేకపోతే రాంగ్ రూటా, లేకపోతే రైటా లెఫ్ట్ అని చూడరు. వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే వాళ్ళకంటే ఒక స్పీడ్గా వెళ్తే వాళ్ళకంటే నేను స్పీడ్గా కొట్టేయాలి అంతే. వీళ్ళ మైండ్ సెట్ అంతే. ఇంకంతే, వాళ్ళు రైట్ అని తెలియదు కానీ నా మైండ్లో ఏంటంటే అలాగే ముద్ర పడిపోయింది అనమాట. వీళ్ళు ఇంకా మారరు అనుకొని ఇంకా నా పని అంటే వీళ్ళని త్వరగా నేను ఏంటంటే కనీసం మొదలైనా రీచ్ అవ్వదు. సో ఆ కంగారులోనే మాయా అంటే మినిమం స్పీడ్ ఒక అలా కాదని ఒక 65-70లో కొట్టుకెళ్తున్నాను. ఇంకా అతని విషయం మర్చిపోయింది అనమాట. అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ క్రాస్ చేయడం అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయి మర్చిపోయింది అతని గురించి. మళ్ళీ ఎప్పుడు దాన్ని క్రాస్ చేసి కూడా చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. అతని ఉత్తర ప్యాచ్ అన్నమాట. ఇదిగోండి అతని కోసం మళ్ళీ స్పీడ్గా వెళ్ళనమాట. అంటే వెనకాల ఉన్న బ్రదర్ చెప్పాడు మర్చిపోగానే నిన్న ఎప్పుడో క్రాస్ చేసి వెళ్ళిపోయారు అతను, అందుకే సాటిస్ఫై అయినట్టు ఉన్నట్టు. ఇదిగోండి ఇప్పుడు చూసారా లెఫ్ట్ సైడ్. ఇవ్వండి అతను కాదు, అదిగోండి వెళ్తున్నాడు. అతను ఏజ్ ఏంటి ఇతననే కాదు, నాకు కార్లు కానీ బస్సులు కానీ లాస్ట్కి అనకూడదు కానీ ఒక 10th క్లాస్ కొంటాడు. ఎందుకంటే అతను చూసారా లెఫ్ట్ సైడ్. వీళ్ళు మైండ్ సెట్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా కొట్టుకెళ్తాను ఇంత కాకుండాను. సీన్ అయిపోయింది మా అస్సలు ఇంకా ఊపిరి లేదు. సీన్ కాలిపోయింది. ఇంకా ఇదేదో గుడిసెలాగా ఉంది. ఒకట్లే వెనకాల మట్టు ఉన్నాయి అనవసరం. బాబోయ్, ఇప్పుడు మేము తిరుపతి నుండి స్టార్ట్ అయ్యాము. ప్రస్తుతానికైతే మేము మధురైకి 322 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. అది కోడికోటలాగా మార్నింగ్ వీడియోలో చెప్పాను నేను. ఇందాక వీడియోలో చెప్పాను. ఇటుది సాంబార్ అయినా అప్పడమైనా ఏదైనా సరే కన్యాకుమారి కూడేస్తావు అనేసి. అంతలో ఏది భయ్యా ఈజీ కాదు. ఇప్పుడు మా ప్లాన్ మార్చాపట. నైట్ మధురోడ్ వస్తుందట. మధురై మీనాక్షి కంచె పట్టున కామాక్షి అనే పాట ఉంది కదా, ఆ గుడి. అక్కడ నైట్ మేము అక్కడ ఉంటాం. ఇందాక ఏమైంది చెప్పనా, ఇందాకేమైంది చెప్పనా, ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి మనకు వచ్చింది ఒకటే, మనకు తమిళ్ తెలియము అదొకటే వచ్చాయి. బాదం మిల్క్ అన్నీ ఇచ్చాడు. తర్వాత నాకు నోటు దొరకదు ఉండొచ్చు కదా అంకుల్, ನನಗೆ తమిళ్ తెలియమా అంటాము. ఆడ ఎంగిల గవర్నమెంట్ ఏదో అన్నాడు. నేను కాబట్టి వదిలేసాను కానీ లేకపోతే మామూలుగా వస్తుంది తెలుసా. ఏమనుకున్నట్టున్నది, మామూలుగా ఉండదు మనతోనే.
ఇందాకే షాప్లో టిఫిన్ చేసావా? షాప్లో టిఫిన్ చేస్తుంటేమో టిఫిన్ బాగుందంతటికి పెళ్ళైందా అని అడుగుతుంటుంది. ఈ అబ్బాయి ఏదే ఫ్యాన్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు బాబోయ్. హాయ్ బాయ్, గుడ్ మార్నింగ్. నైట్ ఓపిక చేయలేక నా వీడియో తెలియదు. సో నైట్ అయితే నేను ఇక్కడ స్టే చేస్తాం మేము. అక్కడ నేను, అక్కడేమో అన్న. ఓకేనా? ఏంటంటే ఇదిగోండి హైవే పక్క అనమాట. సో మరి మరికొన్ని విషయాల కోసం స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 4 వైజాగ్ టు కన్యాకుమారి. థ్యాంక్ యూ.